స్థానిక సంస్థల సవరణకి ఉమ్మడి పాలమూరు జిల్లా సై అంటోంది. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అంటున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే గెలుపు కోసం ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆధిపత్యం కొనసాగించాలని అధికార కాంగ్రెస్ 6 స్థానిక సమరంలో గెలిచి తీరుతామని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. కరువు, పేదరికం, వలసలు, నిరక్షరాస్యతకు కేరాఫ్ పాలమూరు జిల్లా. 43 లక్షల జనాభా ఉండగా స్థానిక సంస్థల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు 23,19,178 మంది ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరటంతో ఉమ్మడి జిల్లా మొత్తంలో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగింది. వారి హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ తన హవా కొనసాగించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జెడ్పీ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అత్యధిక ఎంపీపీలు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ఏ సొంతం చేసుకుంది. పార్టీ గుర్తుల రహితంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీపీలు ఉన్న చోట అవిశ్వాస తీర్మానం పెట్టి తమ ఖాతాలో వేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. 2023 సాధారణ ఎన్నికలు వచ్చే నాటికి పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించగా 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత పరిణామాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేతికల పడిపోయింది. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లయింది. 2023 సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు, అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. కల్వకుర్తిలో పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పొసగక హస్తంగూటికి చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ గూటికి చేరారు. తన తనయుడు రాజేష్ రెడ్డికి పార్టీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నాడు. ఇక కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న తూడి మెగారెడ్డి ఆయనతో విభేదించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీ రాములుకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య విభేదాల కారణంగా ఆయన బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరారు. ఇటీవలే గువ్వల బాలరాజు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక ద్వితీయ శ్రేణి నేతల్లో కూడా చాలా మంది ఎన్నికలకు ముందు తర్వాత కారు దిగి హస్తంగూటికి చేరారు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించడం ఆ పార్టీకి పెద్ద పాజిటివ్ గా మారింది. పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల బలాబలాలతో పాటు ప్రధానంగా సామాజిక వర్గాలు, అభ్యర్థుల వ్యక్తిత్వం వంటి అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు అలాంటి అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. గ్రూపులు లేకుండా చూసేందుకు నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. 22 నెలల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ స్థానిక బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ పాలనలో చేసిన మంచి చెప్పి జనం నుంచి ఓట్లు అడుగుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే అక్కడక్కడ నేతల మధ్య అంతర్గతంగా నెలకొన్న విభేదాలు, ఆధిపత్య పోరు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. కొత్త పాత నేతల మధ్య వైరం పార్టీ అధిష్టానికి తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆధిపత్యం సాటాలని అధికార కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా గడిచిన 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు. మంత్రులను సైతం తీసుకొచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించారు.
ప్రధానంగా రైతు భరోసా, రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ వంటి వాటిని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు. అందుకే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు పేరుతో నియోజకవర్గాల వారీగా భారీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వడ్డీ లేని రుణాల చెక్కులు అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ప్రొసీడింగ్స్ అందజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమమే కాదు, బీసీ జపం సైతం అందుకున్నారు కాంగ్రెస్ నేతలు. 42% రిజర్వేషన్ అమలుతో ఆ సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వలసలను సైతం ప్రోత్సహిస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్పించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో సీనియర్ నాయకుడు గోపాల్ యాదవ్, తన భార్య మాజీ కౌన్సిలర్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 3 బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు కూడా హస్తంగూటికి చేరుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వారికి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తమ డివిజన్లలో పోటీ చేసేందుకు హామీ దొరికినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలపై ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయ వేడిని పెంచుతున్నారు కాంగ్రెస్ నేతలు. దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల సెగ్మెంట్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిలు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే జనాలు జై కొడతారనే భావన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీనే గెలిపించుకోవాలనే ప్రచారం సైతం చేస్తున్నారు. అభివృద్ధి కాలు దూసుకుపోతున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో 100% ప్రజలు మా మీద విశ్వాసం ఉన్నారు. రిజల్ట్ వచ్చిన చూడండి, 100% స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు అధికార కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తరచూ ఆ నియోజకవర్గంలో గొడవలు పరిపాటిగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే ప్రాధాన్యతనిస్తూ సరితను పట్టించుకోవడం లేదని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆమె వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమ నాయకురాలికి అవమానం జరిగిందని, ఒకవేళ సముచిత స్థానం కల్పించకుంటే గాంధీ భవన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. తమకు ఏ ఫాములు, బీ ఫాములతో పని లేదని, సరిత వర్గీయులను గెలిపించుకుంటామని హెచ్చరించారు. గద్వాల నియోజకవర్గంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జోక్యం ఎక్కువైందని మరో నేత మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులకు సీట్లు ఇప్పించుకొని గెలిపించుకోవటం తన బాధ్యత, అందుకే ఆ దిశగా అడుగులు వేస్తానని ప్రకటించడం హీటు పుట్టిస్తోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక నేతలకు అధిష్టానానికి కత్తి మీద సాముగా మారనుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కాంగ్రెస్ ను వీడి గద్వాలలో జరిగిన సభలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెగారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మొదట చిన్నారెడ్డికి సీటు వచ్చినా తర్వాత మార్చి మెగారెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్యేగా మెగారెడ్డి గెలిచిన తర్వాత చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కల్పించారు. కానీ నియోజకవర్గంలో తనకు, తమ వర్గీయులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని చిన్నారెడ్డి అనేక సార్లు ఆరోపించారు. పలు సమావేశాలలో ఇరు నేతల వర్గీయులు బాహాబాహీకి దిగారు. నియోజకవర్గంలో ఇద్దరు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. తమ వర్గీయులకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల సమాచారం సైతం ఇవ్వటం లేదని చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన తన గన్మెన్ ప్రభుత్వ వాహనాన్ని కూడా వెనక్కిచ్చారు. తన తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం చిన్నారెడ్డి పావులు కదుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక్కడ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసం ఇరు నేతల కార్యకర్తలు పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే సీట్ల పంచాయతీ తప్పేలా లేదు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతా ఉంది. సర్పంచులు కూడా 180% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కావచ్చు, మిగతా మున్సిపాలిటీలు కావచ్చు, అన్నిట్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉంది. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడైనా రాని గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఓటేయబోతా ఉన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి వర్గీయుల మధ్య వైరం నడుస్తోంది. ఇక్కడ కూడా సీట్ల కోసం ఎవరంతకు వాళ్లు పోటీ పడే అవకాశాలున్నాయి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేగా తనయుడు రాజేష్ రెడ్డిలున్నారు. ఇక్కడ పెద్దగా వైరం లేకపోయినా సీట్ల కోసం ఎవరి అనుచరులు వాళ్ల సీట్ల కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా కొత్త పాత నేతల మధ్య సీట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. తాజాగా పార్టీలో చేరుతున్న వారికి సీట్లు సర్దుబాటు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇచ్చిన హామీలు ఎన్ని, ఇప్పటిదాకా నెరవేర్చినవి ఎన్ని, ఈ అంశాలని జనంలోకి తీసుకెళ్లాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ఉద్యమమే చేపట్టింది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక సమరంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అనుకుంటోంది కాషాయం పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పాగా వేయాలని యోచిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. స్థానిక నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. అధికార కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. రైతు భరోసా చాలా మందికి అందలేదని, 2 లక్షల లోపు రుణమాఫీ చాలా మందికి అమలు చేయలేదని, 6 గ్యారంటీలు గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇందిరమ్మ ఇల్లు అనుచరులకు కట్టబెడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. గతంలో పార్టీ వీడిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నారు. అక్కడికక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. 6 గ్యారంటీలు అటకెక్కాయని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 22 నెలలు గడుస్తున్నా అమలు చేయటం లేదని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పెంచుతామన్న పెన్షన్లు, మహిళలకు 2500 ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నెలల తరబడి నియోజకవర్గాల ముఖం చూడటం లేదని ఆరోపిస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకోవటం లేదని, కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదనే అసంతృప్తితో పార్టీ క్యాడర్ ఉంది. ఇది కొంత పార్టీకి నష్టం కలిగించేలా ఉంది. కల్వకుర్తి, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్ సెగ్మెంట్లలో ఈ పరిస్థితి ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అక్కడ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారు. కేటీఆర్తో బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ కావడంతో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందనే ధీమాలో ఉన్నారు. అధికార పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాలలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ను ఓడించి తీవ్రంగా నష్టపోయామనే భావన ప్రజల్లో ఉందని అంటున్నారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా, ఏ వర్గానికి సంబంధించిన వారు కూడా సంతోషంగా లేరు. రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, ఫీల్ అవుతా ఉన్నారు. మేము తప్పు చేసినాం, పొరపాటు చేసినాం, ఎప్పుడు ఎలక్షన్ వస్తే సరిదిద్దుకుంటాం అనే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మోస మాటలు చెప్పి వాగ్దానాలు చేసి ఓట్లు ఇప్పించుకున్నారో అవేవి కూడా నెరవేరలేదనేది ప్రజలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జనాలకు బాకీ పడ్డారని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులతో జనాల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపుపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టారు. కొత్తగా ఇచ్చింది లేదు, ఒక పెన్షన్ పెంచింది లేదు, మహిళా పిల్లలకు వృత్తినిచ్చింది లేదు, స్కూటీలు ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, ఇక రైతు బంధు పెంచింది లేదు, బోనస్ అయితే మొత్తానికి ఎగ్గొట్టింది సార్. మళ్ళీ ఇక చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ప్రజలు కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏది కూడా ఇచ్చింది, తెచ్చింది, పెట్టింది కేసీఆర్ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కే ఓటేస్తారు. ఇటు బీజేపీ కూడా స్థానిక పోరుపై జోరు పెంచింది. గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ తన పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూనే ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. తన నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులే శ్రీరామ రక్ష అంటున్నారు. స్థానిక సంస్థలో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి నుంచి వార్డు మెంబర్ల దగ్గర నుంచి కూడా అన్ని స్థానాలకు పోటీ అనేటటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఈరోజు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మన గతంతో పోలిస్తే కనుక పెద్ద ఎత్తున ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు పెద్ద ఎత్తున మొగ్గు కనపడతా ఉన్నది. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి వెళ్తుంది, ఒక్కొక్కరిని ఇంటింటికి కలుస్తుంది. ఆ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, గెలుస్తామనే విశ్వాసం కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ఎన్నికలను అవకాశంగా భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఉమ్మడి జిల్లాలో నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీ 2వ స్థానంలో నిలిచింది. దీంతో అక్కడ కూడా పార్టీ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరటం కమలం పార్టీకి కొంత ఊరటనిస్తోంది. గౌరవప్రదమైన స్థానాల్లో గెలిచి తీరాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని యోచిస్తోంది. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని చూస్తోంది. ఈసారి తమకు ప్రజలు పట్టం కడతారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి గట్టి పట్టుండాలని, అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది. ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 23 రాష్ట్రాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామనేటటువంటి మరి భావనలు ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మరి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు గెలవబోతున్నాం. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ అని స్థానిక సంస్థల ఎన్నికలను భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు గెలుపే ధ్యేయంగా కసరత్తు చేస్తున్నాయి. ప్రజలు మాత్రం ఆయా పార్టీలు చేస్తున్న హడావిడిని నిశితంగా గమనిస్తున్నారు. చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన రిజర్వేషన్లు పార్టీలను నమ్ముకుని ఇంతకాలం కొనసాగిన 2వ క్యాడర్ నాయకులను షాక్ గురి చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలకు పోటీ చేసే అవకాశం లేకుండా మరో సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడటంతో వారు అనుకున్న స్థానాలకు పోటీ చేయలేకపోతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి ఈ కొత్త రిజర్వేషన్లతో మొండి చేయి ఎదురుకానుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 1690 సర్పంచ్ స్థానాలు ఉండగా 406 బీసీ రిజర్వ్ అయ్యాయి. వీటితో పాటు మరో 238 జనరల్ స్థానాల్లోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు విజయం సాధించారు. అంటే మొత్తంగా 644 మంది బీసీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. 2019 స్థానిక ఎన్నికల లెక్కల ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 788 ఎంపీటీసీ స్థానాలు కాగా ఇందులో 217 స్థానాలను బీసీలకు కేటాయించారు. వీటితో పాటు మరో 125 జనరల్ స్థానాల్లోనూ బీసీలు సత్తా చాటారు. మొత్తంగా 342 మంది బీసీలు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ అయ్యాయి. వీటితో పాటు మరో 6 జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారు. మొత్తంగా 26 మంది బీసీ నాయకులు జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2019 స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన బీసీలు ప్రస్తుత ఎన్నికల్లో ఆ వర్గానికి రిజర్వేషన్లను పరిశీలిస్తే సర్పంచ్, ఎంపీటీసీల మధ్య పెద్దగా తేడా లేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో 644 మంది బీసీలు సర్పంచులుగా ఎన్నిక కాగా ప్రస్తుత ఎన్నికల్లో 621 స్థానాలు మాత్రమే ఆ వర్గానికి రిజర్వ్ అయ్యాయి. గత ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 342 మంది బీసీలు విజయం సాధించగా ఈసారి ఆ వర్గానికి 341 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం రిజర్వేషన్లు బీసీలకు కలిసి వచ్చాయి.
గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వాటితో పాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన బీసీల లెక్కతో పోలిస్తే ఈసారి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం మరో 7 స్థానాల్లోనూ ఆ వర్గాల ప్రాతినిధ్యం పెరగనుంది. మొత్తంగా గత జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 20 స్థానాలు రిజర్వ్ కాగా ఈసారి 33 స్థానాలను కేటాయించారు. ఈ లెక్కన 13 స్థానాలు పెరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయా పార్టీలను నమ్ముకొని ఇంతకాలం కొనసాగిన రెండవ క్యాడర్ నాయకులను రిజర్వేషన్లు షాక్కి గురిచేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. మరో సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడ్డంతో వారు అనుకున్న స్థానాలకు పోటీ చేయలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పాత్ర పోషించి పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన వారికి ఈ కొత్త రిజర్వేషన్లతో మొండి చెయ్యి ఎదురైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అందరికీ చేదు అనుభవంగా స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపులు జరగడంతో తీవ్ర ఆవేదన, ఆవేశాలకు లోనవుతున్నారు. ఆశావాహులు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సుదీర్ఘ నిరీక్షణ, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా? మా పార్టీ అధికారంలో ఉంది, ఈసారి పక్కా నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ లేదా ఎంపీపీ లేదా జెడ్పీటీసీ, అది కాకుండా కనీసం ఎంపీటీసీ, సర్పంచ్ గ్యారంటీ అని కాంగ్రెస్ నాయకులు కలలు కన్నారు. ఇన్నాళ్లు ఎంతో ఆశతో ఎదురుచూసిన ఈ రెండవ క్యాడర్ నాయకుల తలపై రిజర్వేషన్ల పిడుగు పడింది. వారనుకున్న కలలు కన్న పదవులన్నీ రిజర్వేషన్లలో వారి సామాజిక వర్గాలకు కాకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి రిజర్వ్ అయ్యాయి. నియోజకవర్గాల్లోనూ ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన అధిక శాతం రెండవ క్యాడర్ నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. జడ్పీ పీఠాల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. నారాయణపేట జనరల్ మహిళలకు కేటాయించబడింది. జోగులాంబ, గద్వాల ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. అంటే 5 జిల్లాల్లో ఒక్కటి కూడా అన్ రిజర్వ్డ్ కు గాని బీసీ జనరల్ కు గాని కేటాయించబడలేదు. దీంతో కీలకమైన నేతలు, జడ్పీ చైర్మన్లు కావాలనుకున్న వారి ఆశలపై రిజర్వేషన్లు నీళ్లు చల్లినట్టయింది. ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఆశావాహులు తమకు సీటు కేటాయించాలి అని నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఇది లోకల్ వార్ స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.